ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతూ, ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని ఎలా ఇరుకుని పెట్టాలి? ఎలాంటి అంశాలతో ఏ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీకి మనశ్శాంతి లేకుండా చేయాలని ముందే ప్రిపేర్డ్‌గా 5 ఏళ్లకు సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారా? అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయనేది కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న మాట. ఎందుకు అంటే ఇక్కడ ఆయన అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం మొట్టమొదటిగా వినిపించింది తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్య అనేది జగన్ హయాంలో జరిగింది. ఆ శాంపిల్స్ మేము పంపించాము అనేది. ఓకే. అది తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు, ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు అన్నీ జరిగినాయి. మరి ఆ విషయంలో ఏమన్నా జగన్ కల్తీ నెయ్యి ఆయన ద్వారానే జరిగిందని ఏమన్నా అరెస్ట్ చేశారా? లోపలేశారా? లేదు. అక్కడి నుంచి మొదలైతే ఇమ్మీడియేట్‌గా 3,500,00,00,000 రూపాయల లిక్కర్ స్కామ్ తెర మీదకు తీసుకొచ్చారు. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ నకిలీ మద్యం వ్యవహారం తీసుకొచ్చారు. అందులో జోగి రమేష్‌ని ఇరికించారు. తర్వాత పేర్ని నాని మీద ఒక కేసు, జోగి రమేష్ మీద ఒక కేసు. అలాగే అందులో ఆ లిక్కర్ కేసులో ఒక్కొక్కరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పట్లో విజయసాయి రెడ్డి, లేదంటే రాజకేశ్ రెడ్డి, అలాగే జగన్‌కి దగ్గరుండే ధనుంజయ రెడ్డి మొత్తం చివరికి ఇప్పుడు కేఎన్ఆర్ వరకు తీసుకొచ్చారు. కేఎన్ఆరే కాదు చివరికి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్ వరకు వెళ్ళిపోయింది. ఆఫీస్ బాయ్‌ని కూడా విచారణకు పిలిచేంత వరకు వెళ్ళిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్‌ని కూడా విచారణకు పిలిచారు. అంటే ఇక్కడ తిరుపతి లడ్డూ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ కల్తీలకి ఇప్పుడు జగన్ ఇంట్లో ఉన్న ఆఫీస్ బాయ్ వరకు మొత్తం వరుసగా ఒక తర్వాత కేసు ఒకటి ఇంకా మధ్యలో చాలా కేసులు ఉన్నాయి. మొన్న బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. ఆయనకు సంబంధించి ఆయన ఎవరో ఒక మాజీ సైనికుడికి సంబంధించి భూమి లాక్కున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది ఒక కేసు. ఒకటి కాదు వరుసగా ఎవరు దొరికితే వాళ్ళు మొత్తం. అక్కడ చిత్తూరు దగ్గర నుంచి మొదలుపెడితే ఇటు శ్రీకాకుళం వరకు ఎవ్వరిని వదలకుండా ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక కేసు, ఏదో ఒక అంశంలో తెర మీదకొస్తానే ఉంది. మొన్న మధ్యన పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆ మధ్యన కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఒక కేసులో. ఒకళ్ళ తర్వాత అంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టట్లేదు. కేసులు, అరెస్టు. దానికి సంబంధించి వీళ్ళు ఏకంగా ఒక లీగల్ సెల్ పెట్టుకున్నారు. ఓకే. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాకపోతే అవన్నీ రాసుకుంటారంతే. ఒక యాప్ రిలీజ్ చేశారు. ఒక వెబ్‌సైట్ రిలీజ్ చేశారు. కాకపోతే జరిగే అరెస్టులు జరుగుతానే ఉన్నాయి. అంటే ఏదైనా ఒక సందర్భంలో ఒక డైవర్షన్ జరగాలి ఒక టాపిక్కు అంటే ఖచ్చితంగా ఈ ముందు రాసి పెట్టిన దాంట్లో స్క్రిప్ట్‌లోంచి ఒక అంశం బయటకు తీయడం, టక్‌మని వాళ్ళని అరెస్ట్ చేయడం, కంప్లీట్ మీడియా ఫోకస్ అంతా దాని మీదకెళ్తది. ఆ సమయంలో మిగిలినయన్నీ పక్కకెళ్ళిపోతాయి. మిగిలిన వాటి మీద ఏమి చర్చకు రావు. అవన్నీ పక్కకెళ్ళిపోతాయి. ఈ లోపల మళ్ళీ మీడియాలో గ్యాప్ రావాలి. నెలాఖరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఇంటికి వెళ్తారు. అక్కడికెళ్ళి ఆయన చేపల కూర వండుతారు. అక్కడ స్టవ్ వెలిగించినా, వెలిగించకపోయినా, గ్యాస్ మండుతున్నా లేకపోయినా కొత్త గిన్నెల్లో నిగనిగలాడే చేపల కూర వండేసి, వడ్డించి వాళ్ళతో పాటు వీళ్ళు అన్నం తింటారు. ఇలాంటప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చి అది హైలైట్ అవుతా ఉంటది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం మీద ఏ స్థాయిలో అంటే రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి. ఇలాగే ఉండాలి గూడా. ఉంటేనే ప్రజలకు కూడా అర్థమవుతది. కాకపోతే ఎవరు ఇదంతా స్క్రిప్ట్ రాసారో గాని నిజంగా ఇప్పుడు వాళ్ళకి రేపొద్దున అలాంటి వాళ్ళని జగన్ బెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే 5 ఏళ్ల పాటు ఏ టైంలో ఏం జేయాలి అనేది వాళ్ళకి కూడా పాపం జగన్‌కి ఆ తెలివితేటలు లేక 151 స్థానాలొచ్చినా నిజంగా వీళ్ళు చెప్పినట్టు మధ్యలో 5 ఎగిరిపోయి 11కి పడిపోయాడు.